బ్రదర్ జై భీమ్ బ్రదర్. జేబీ అన్న. జేబీ. బ్రదర్ ఎలా ఉన్నావు బ్రదర్? బాగున్నావా? కొంచెం బెటర్ అన్న. కొంచెం పర్లేదు. మొన్న ఇష్యూ జరిగింది కదా కరీంనగర్‌లో భార్గవ్ ఎస్ఐ గౌడ్. నీ మీదనే కదా దాడి జరిగింది? నా మీదే అన్న. నా పేరు బత్తుల మహేందర్ అన్న. నా మీద జరిగిందన్న. ఏం పేరు నీ పేరు? మహేందరా? బత్తుల మహేందర్ అన్న నా పేరు. బత్తుల మహేందర్. ఏం జరిగింది మహేందర్? ఎందుకు ఎస్ఐ గారు మీ మీద దాడి చేసిర్రు? అన్న నేను షాజాపూర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో నేను కూల్ డ్రింక్ సప్లై చేస్తాను యాక్చువల్‌గా. కూల్ అయితే డ్రింక్స్ ఓకే. ఆ రోజు 8th మే గురువారం రోజున నేను ఆర్డర్ బుకింగ్ కానీ కొన్ని విలేజ్‌కి వెళ్తున్నాను. వెళ్ళి వస్తున్నా ఆర్డర్ తీసుకొని. హ్మ్. వస్తున్న క్రమంలో ములంగూరు నుంచి నేను సైబర్‌కి వస్తున్నాను. హ్మ్. సైబర్‌కి వస్తుంటే అక్కడ వాళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ అని. ఎన్ని గంటలకు? సమయం ఎన్ని గంటలకు? సమయము 5:30, 6 గంటల మధ్య ప్రాంతాన. ఓకే. చేస్తుంటే నేను వెళ్ళి ఆడ ఆగాను. ఆపాను. ఎక్సెల్ బండి మీద వెళ్తున్నాను. హ్మ్. ఆపితే ఆగాను. ఆగితే అక్కడ పైన కొంతమంది ఆగి ఉంటే వాళ్ళని తీసుకొని రాపోరా వాళ్ళు ఇక్కడ ఎందుకు ఆగిర్రు అక్కడ అసలేరా అని చెప్పి నాకు లేదు సార్ నేను వెళ్ళానని నేను అన్నా. హ్మ్. పోవారంటే పోనని చెప్పిన. ఆహా ఏ ఊరు మీది? ఏ ఊరు మీరు ఎక్కడ వెళ్ళిపోతున్నావు? ఏం పని చేస్తావు నువ్వు? హ్మ్. ఏం క్యాస్ట్ మీది? ఏం చదువుకున్నావురా నువ్వు? తాగినవారా అని ఇట్లా మాట్లాడుతాను. నన్ను అడుగుతాను. క్యాస్ట్ ఎందుకు అడిగిండు? ఇక అన్ని కామన్ గా అడుగుతాను అంతే. నేను కొంచెం అంత ఆయనకు మొరటి కనబడ్డాను. నువ్వు పొమ్మంటే పోలే కదా. ఆ! ఎక్కడ మీది? ఏం పని చేస్తావురా నువ్వు? ఏంటి ఆ! అని ఇట్లా అన్ని వివరాలు అన్ని అడుగుతున్నాడు. అన్ని వివరాలు అడుగుతుండు. ఆ! అడుగుతుంటే నేను చెప్తున్నా కానీ చెప్పుకుంటుంటే ఆ! నాకు ఫోన్ వస్తా అంటే ఫోన్ తీసి మాట్లాడుతున్నా. ఆ! మాట్లాడుతుంటే లంజోడక ఇక్కడ ఎస్ఐన్ ఉన్నా నీకు అతున్నా నేను నా ముంగట ఫోన్ తీసి మాట్లాడతారు ఎందుకు చేసినారో ఫోన్ అని ఆ! వచ్చి ఒకటి కొట్టిండు. సింపంగా మన సులువైన గట్టిగా చంపాడు. ఎవరు ఎస్ఐ గారా? ఎస్ఐ ఆ! చంపితే లంజోడు కనకు మంచిగా మాట్లాడు. లంజోడు కనకు మంచిగా మాట్లాడని 2 సార్లు అన్నా. మళ్ళీ వచ్చి కొట్టిండు. ఎందుకు లంజోడకన్నా ఎందుకన్నాడు? లంజ ఇక ఆయనకే తెలియాలి. లంజోడక నా ముందు ఫోన్ మాట్లాడతావారా? నా ముందు ఫోన్ మాట్లాడతావారా? హ్మ్. ఎందుకు చేసినవరా ఫోన్ ఎందుకు చేసినవరా హ్మ్. అంతా చేసుకుంటే నువ్వు లంజోడు కనకు అంత మంచిగా ఉండదు చెప్తున్నా నీకు అమ్మ లేదా లంజోడు కంటే లేదని నేను అన్నా. హ్మ్. కానీ లంజోడుక నువ్వు అమ్మలే అంటావు కథ అంటావు నా ముందు ఫోన్ మాట్లాడుతావు నీ కథ అంతా వేరే ఉన్నదని తీసి అది చేస్తాను. నువ్వు మంచిగా మాట్లాడు నువ్వు నీకు అమ్మలేదు అన్నందుకు కొంచెం మొత్తం రెచ్చిపోయింది. ఇక ఆ! చేసి ఆ వీడియోలో ఉన్న ప్రకారం మొత్తం నా పైకి వచ్చి మొత్తం దాడి చేశాడు. వాళ్ళు కొడతా అంటే వీళ్ళు వచ్చి కొట్టుడు. ఈ కానిస్టేబుల్ వీళ్ళు ఎదురు వచ్చి మా సారికి మరపడతావారా అని లంజోడుక అని చెప్పి ముఖం మీద కొట్టడము, ఈ పక్కల కొట్టడము, ఈ అయ్యో! పిల్లల పైన మొక్కల పైన పెట్టి కాళ్ళు పైకి పెట్టి ఈ మొక్కల పైకి కొట్టి వెనుక బడక్స్ పైన నడుము పైన కొడితే ఈ రిబ్స్ మొత్తం క్రాకర్స్ అయినాయి. పక్క గంతగానం ముక్కలు ఎందుకు కొట్టిల్లు? ఆ మాటకు పోలీసులు అంతగానం మాట్లాడిండు. ఆయనే లంజోడకన్నా ఆయనే మాట్లాడిండు. ఇష్టానుసారంగా మాట్లాడి కులమని అడిగిండు. మరి అమ్మలేదు అక్కడ అన్నందుకు బాధితులు ఎవరు లేరా బ్రదర్? అక్కడ చాలా మంది వ్యక్తులు గాని అక్కడ ఉన్నారు మరి వాళ్ళు ఉన్నారు ఎవరు ఏమనట్లేదా? వీడియో తీస్తారు. వీళ్ళంటారు ఇప్పటికే డ్రంక్ అండ్ డ్రెస్ చేస్తుంటే వెహికల్స్ అన్ని అక్కడ అటు ఇటు పోతున్నాయి. ఎవరు పట్టించుకుంటారు చెప్పండి. మొత్తం బస్సులు అంతా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. వీడియో ఉందా? ఇప్పుడు ఆ వీడియో ఉందా మీ దగ్గర? ఉంది. ఓకే. చెప్పు మహేందర్. అయితే చిన్న విషయం అది ఎందుకు తెలుసు కానీ అది ఏంటంటే అంత టెంపో అయ్యిండు అంత అయిపోయిండు. హ్మ్. నన్ను ఇప్పుడు ఏం పని చేసుకోలేకుండా చేసింది నన్ను. అయ్యో! ఇప్పుడు ఆయనకి ఏంటంటే ఆయన డ్రెస్ వేసుకున్నాడు కాబట్టి అది ఎక్కడో మన ఎక్కడి నుంచో ఆయన వచ్చినట్టుగా ఆయన సోషల్ పర్సన్ చేసింది అన్నట్టు. ఇప్పుడు ఎవరు ఏసీపీ మీకెవరు? ఏసీపీ ఎవరక్కడ? మాధవి మేడం. ఒకసారి మాధవి మేడం ఏసీపీ గారి నెంబర్ చెప్తావా? నాకు ప్రెసెంట్ ఏం నెంబర్ లేవన్న. నేను ఇంటికని బయట కూడా వెళ్తలేను. నేను సిక్ అయ్యో! అయిపోయినా. ఇప్పుడు మనోళ్ళు ఎవరు రాలేదా? మరి ఎస్సీ కమిషన్‌కి ఫిర్యాదు చేయలేదా? చేసిన జాతీయ కమిషన్ చేసిన పోలీసు స్టేట్ ఉన్నతాధికారులు స్పందించిల్లా? సీఐ గాని, ఏసీపీ గాని వాళ్ళు ఇంతవరకు ఎవరు స్పందించి చేయలేదన్న. మొన్న నేను 9th రోజు కొంచెం ఆందోళన చేసిన ఇంటి దగ్గర మన స్టేషన్ దగ్గర రైతు సంఘాలు అండ్ మా భార్య మా పిల్లలు మేము అందరం పోయి స్టేషన్ దగ్గర మేము ఆందోళన చేస్తే రాత్రి 10:30కు వాళ్ళు మాకు ఎఫ్ఐఆర్ చేసి ఇచ్చారు. ఎఫ్ఐఆర్ చేసి ఇస్తే ఇంతవరకు ఏం యాక్షన్ ఏం లేదు. కరీంనగర్ జిల్లా కిందకొస్తదా మీది? అవునన్నా. కరీంనగర్ సిపి నేను లైన్‌లో ఉండు అట్లనే ఉండు. ఎవరు కాపాడుతున్నారు మరి ఆయనను? ఇక డిపార్ట్మెంట్ కదన్నా ఇప్పుడు మనం సాధారణ ఆయన పీపుల్ అంతగానం మేము కదా! డిపార్ట్‌మెంట్ అయితే మేము ఏం డిపార్ట్‌మెంట్ చేయగలుగుతాం అయితే అన్న. ఇప్పుడు మేము తిరుగుతున్నాం అన్న. ఆ! ముఖరాన్ని కాళ్ళు మొక్కుతున్నాం అధికారులు వాళ్ళు వెళ్ళి మాకు న్యాయం చేయమని తిరుగుతున్నాం అన్న. ఎందుకు కాళ్ళెందుకు మొక్కుతున్నావు? మళ్ళెందుకు అట్లా కాళ్ళెందుకు మొక్కుతున్నావు? తప్పు చేసింది వాళ్ళు కదా! కాదండి బయట సార్ల దగ్గర వాళ్ళు పోతున్నాం కదన్న. ఇప్పుడు మాకు న్యాయం చేయడానికి తిరుగుతున్నాం మొత్తం. ఆ! ఇప్పుడు మేము హైదరాబాద్కి వచ్చి ఉంటాం అన్న. ఇక్కడ ఎస్సీ కమిషన్ కాడికి వచ్చి ఉంటాం. ఎందుకంటే ఆ! ఇది ఇచ్చి 1 month అవుతుంది. దగ్గర 20 days అవుతుంది వాళ్ళు నోటీస్ ఇచ్చి. ఇంతవరకు ఏం స్పందన లేదు ఏం లేదు. అటాక్ చేసినాం అన్నారు కానిస్టేబుల్ అని. ఆయన భార్గవ్ కూడా ఆయన లీవ్ లో ఉన్నాడు. ఇవన్నీ ఏం ప్రోగ్రెస్ ఏం కావట్లేదు అన్న ఇంతవరకు కూడా. లైన్‌లో ఉండండి సిపితోని మాట్లాడతాను.
అన్యాయం. చాలా అన్యాయం. అక్కడ దళిత సంఘాలో, బహుజన సంఘాలో మనుషులంటుళ్ళు ప్రేమ గంలో వాళ్ళెవ్వరు రావట్లేదా? వచ్చిర్రన్న వచ్చిర్రు పేపర్ కవరేజ్ చేసుకొని వెళ్ళిపోయారన్న. ఇగ మళ్ళీ కొత్తగా ఏమన్నా భార్గవ్ లేడా? మరి ఎస్ఐ లీవ్‌లో ఉన్నాడా? లీవ్‌లో ఉన్నాడన్న. ఆ కానిస్టేబుల్ అందరూ సస్పెండ్ కావాలి వాళ్ళు. ఏం బాధపడకు బ్రదర్. న్యాయం జరుగుతుంది నీకు. నేను సీపీ గారితోని కూడా మాట్లాడతాను. డీజీపీతోని మాట్లాడతాను. ఇబ్బందేం పడకు. ఇప్పుడే అదే వాళ్ళకి అన్న. కాల్ చేస్తున్నాను. హ్మ్. లైన్‌లో ఉండు. బత్తుల మహేందర్. బత్తుల మహేందరేనా? అవునన్న. ఓకే. నేను మాట్లాడతాను. నీకే విధంగా న్యాయం జరగాలని కోరుకుంటున్నావు? నాకేందన్న ఇప్పుడు ఇది చదువుకుంటే ఇప్పుడు నా సొంతానికి నేను ఎంఎస్ బీడీ చేసినాను. ఎంబీఏ చేసినాన్న. హ్మ్. నేను అంటే నాకు బయట హైదరాబాద్‌లో చాలా రోజులు జాబ్ చేసిన. ప్రైవేట్ జాబ్ చేసుకొని చిన్నగా ఎంటర్‌ప్రెన్యూర్ లాగా చిన్నగా బిజినెస్ చేసుకున్నాను చిన్నగా. హ్మ్. అన్నే ఉండి మా అమ్మ నాన్నని చూసుకుంటూ అన్నే చిన్న వర్క్ చేసుకుంటున్నా. హ్మ్. ఇప్పుడు నేను చేస్తున్న నా అమ్మ నాన్న నా ఫ్యామిలీ మొత్తం దాని నాన్న డిపెండ్ అయి ఉంటది. మా వాళ్ళ ఆరోగ్యం బాగాలేక నేను అక్కడే ఉంటున్నాను. హ్మ్. ఇప్పుడు ఇప్పుడు నేను గాయపడి ఇప్పుడు 40 రోజులైతాంది. హ్మ్. నేనేం పని చేయకుండా ఇంటికాడ ఉంటున్నా. నా మీద కుటుంబం అంతా ఆధారపడినారన్న. హ్మ్. నాకేందంటే కేసు నమోదు చేసి వాళ్ళను అరెస్ట్ చేసి రిమాండ్‌కి పంపియాలన్న. నేను సీపీ గారితోని మాట్లాడుతున్నా. హ్మ్. లైన్‌లో ఉండు. ఎక్కడ మీది? ఎక్కడ జరిగింది? సైదాపూర్ అన్న. సైదాపూర్‌లో. కరీంనగర్ డిస్ట్రిక్ట్ సైదాపూర్ నేను సీపీతోని మాట్లాడుతున్నా. లైన్‌లో ఉండు. హ్మ్. కరీంనగర్ వినోద్ అని పరిచయం చేస్తాడంట. ఏం మాట్లాడు సీపీ గారు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. అన్న. ఇంకా ఎవరొస్తారు? ఏసీపీ ఎవరు? ఏసీపీ మన మాధవి మేడం. ఏసీపీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఆ మేడం వాళ్ళే చేస్తున్నారా? వాళ్ళే చేస్తున్నారన్న. ఒక్క నిమిషం మాధవి మేడం. నేను సీపీ గారికి కాల్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. హ్మ్. ఏసీపీ మాధవి. మహేందర్ అలా ఫోన్‌లో ఏం కలవట్లేదు. నెంబర్‌లో ఏమన్నా ఉందా? నీ దగ్గర నెంబర్ ఉందా? నా దగ్గర నెంబర్ ఏం లేదన్న. ఏసీపీ మేడం నెంబర్ లేదన్న. హుహు. మీకు ఎఫ్ఐఆర్ కాపీలు ఇస్తారు కదా! ఉన్నాయన్న. మీకు పంపియన్న. నీకు కాల్ చేసారా? అన్న నీకు ఫోన్ చేసిల్లా వాళ్ళు? నీకు ఫోన్ చేసారా ఎప్పుడన్నా? చేయలేదన్న. నా కూడా ఎఫ్ఐఆర్ అయిందన్న. నా కూడా కేసు పెట్టినారు. దురుసుగా ప్రవర్తించమని పెట్టిందన్న. హ్మ్. హ్మ్. ఫైనల్‌గా అదే చేస్తారు వాళ్ళు. అవునా. హ్మ్. ఏసీపీ. నా వీడియోస్ అవి పంపియవా? నేను ఇప్పుడే మాట్లాడతాను. ఏసీపీ గారు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. పంపిస్తాను. ఈ నెంబర్‌కి ఇప్పుడే అన్ని పంపిస్తాను. హ్మ్. పేపర్ ఇప్పుడే. కటింగ్స్ అన్ని ఇప్పుడే. పంపిస్తాను. హ్మ్. ఎస్సీ కమిషన్ కూడా వీళ్ళకు ల్యాండ్ ఆర్డర్ డీజీకి సిపికి పంపిస్తుందన్న. అటెంప్ట్ మర్డర్ కేసు అండ్ హ్మ్. అట్రాసిటీ కేసు బుక్ చేసుకొని రావాలని చెప్పిందన్న 20 డేస్‌లో. ఇంతవరకు రాలేదు. హ్మ్. 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 ఇంకా రాలేదా? రాలేదన్న. హుహు. ఓకే. ఆ! దళిత సంఘాలు మళ్ళా ఏం చేస్తున్నాయి? వాళ్ళందరూ ఏం వాళ్ళు ఎందుకు లేవు వాళ్ళంతా? ఇగ అంటే వాళ్ళు ఆందోళన చేస్తే ప్రయోజనం లేదన్న. ఇప్పుడు టెక్నికల్‌గా ఏమైనా వర్క్ చేసుకుంటేనే అయితదన్న. ఇప్పుడు డీజీ గారు, ఐజీపీ హ్మ్. గారు ఎవరైనా ఇనిషియేట్ తీసుకొని ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది కదన్న. హ్మ్. ఇప్పుడు వాళ్ళు అది ఇనిషియేట్ తీసుకొని వాళ్ళేమన్నా అరెస్ట్ చేసి రిమాండ్‌కి పంపడం అనేది కావాలి కదన్న. హుహు. అదొక్కటే కదన్న. ఇప్పుడు ఎఫ్ఐఆర్ అయింది, చేసినాము, ప్రాసెస్ నడుస్తుంది.
ఇన్వెస్టిగేషన్ నడుస్తుందని చెప్పేసి కాలయాపన చేస్తారు. సరే. మనకైతేనేమో తెల్లారి చేస్తారు. మనకేమైనా అయితే మళ్ళీ మాలాంటి వాళ్ళకి ఏమైనా అయితే. ఏం కాదు, మహేందర్ నేను చూసుకుంటాను. మళ్ళీ ఏసీపీ గారికి ఫోను అసలు ఆ నెంబరే లేదు. ఏసీపీ కరీంనగర్ టౌన్ కిందకి వస్తాయి ఇది. లేదన్న హుజరాబాద్ వస్తుంది. హుజీరాబాద్. హుజరాబాద్ ఏసీపీ అన్న. ఉమ్. నెంబర్ ఉందా ఏసీపీ మేడం? The number does not exist. ఇంకా కలవట్లేదు. ఎస్ఐ నెంబర్ ఏనా? ఎస్ఐది వాళ్ళ కలవదు కదా, ఎస్ఐది కాదు కదా. ఏసీ మేడం కదా, ఏసీపీ మేడం. ఇంకా నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మేడం కదా. నెంబర్లు కలవట్లేదు బ్రదర్. నేను మన రిపోర్టర్ కూడా కాల్ చేసి తెలుసుకుంటానులేండి, మీరు ఇబ్బంది పడకండి. ఇప్పుడే లైవ్ లో మాట్లాడదాను అన్న. ఇవన్నీ పంపిస్తానన్న. గాడి చేసిన పేపర్ కటింగ్స్, ఆంధ్రజ్యోతిలో పంపించండి. ఓకే, మీకు న్యాయం జరిగే విధంగా నేను ప్రయత్నం చేస్తాను. తప్పకుండా ఇది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాను. ఒకసారి మన ఐజీపీ సార్ తో, మన ఫస్ట్ యూనిట్ ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి సార్ తో ఒకసారి మాట్లాడితే, సార్ మంచి ఆఫీసర్ అని తెలిసిందన్న. చంద్రశేఖర్ రెడ్డి సార్ మంచి ఆఫీసర్ అని తెలిసిందన్న. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు బ్రదర్? అది కాదు, ఇప్పుడు నా దగ్గరకు వచ్చి నాకు కాల్ చేసిన వాళ్ళందరూ, మిగిలిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? నీకు న్యాయమైన డిమాండ్ కదా. మిగతా దళ సంఘాలు, బహుజన సంఘాలు అన్ని ఒక బీఈడి చదువుకున్నావు, నీకు అంతగానే అన్యాయం జరిగింది. ఏం చేస్తున్నారు వాళ్ళందరూ? వచ్చి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు తీసి పోగానే అయిపోద్దా? ఏం సంఘాలు? ఒక 1 వీక్ 10 days చేసిందో వెళ్ళిపోయారు అంతే. మళ్ళీ ఎవరు వచ్చిన రాలేదు, ఎవరు పడుచుకునేటోళ్ళు లేరన్నా. నాకు కూడా అక్కడ రక్షణ లేదన్న. ఎందుకంటే వీళ్ళు ఫోన్ చేసి ఇబ్బంది పెట్టడం. మేము ఇంటి దగ్గర ఊళ్ళో ఉంటలేము. మేము వెళ్ళి వేరే చుట్టాలని అక్కడికి వెళ్తున్నాం. వాళ్ళకు కూడా తెలియదు కదన్నా మేము చూడాలి. ఎందుకని? ఎందుకంటే పోలీస్ కేసు కదా. వాళ్ళు మండలాలలో ఉన్న లీడర్లు వాళ్ళు, అది పోలీస్ కేసు, మీకు ఏమైనా అవుతుంది, ఏమైనా చేస్తే థ్రెట్ చేస్తే ఏం చేస్తారు అని చెప్తే, మాది నేను ఉస్మాబాద్ ఉంటాను. ఉస్మాబాద్ ఉండడం చుట్టుపక్కల మా ఊళ్ళో మా ఫ్రెండ్స్ దగ్గరికి. హుజరాబాద్ అంటే మనకు కరీంనగర్ సిపి కిందకి వస్తుందా, ఇటు మన వరంగల్ సిపి, హన్మకొండ సిపి కిందకి వస్తుందా, వరంగల్ సిపి కిందకి వస్తుందా? హుజరాబాద్ కరీంనగర్ సిపి అన్న. అసలే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. అయితే ఏంటంటే వీళ్ళకి ఏమైనా యాక్షన్ తీసుకుంటే మాకు ఏమైనా రిలీఫ్ అవుతుంది. లేకుంటే వీళ్ళు బయట సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది కానీ అవన్నీ. కానీ వాడు ఏంది వానికి సరే మహేందర్, నేను చూసుకుంటాను. నాకు డీటెయిల్స్ అన్ని నాకు వాట్సాప్ ఏమైందర్. ఓకే, రైట్ మహేందర్, థ్యాంక్ యూ. జై